बीजेपी सरकार నవ్వుతున్నవే పెట్రోల్ డీజిల్ వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలను కేంద్ర డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే ఈరోజు కడప నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ అంతర్జాతీయ ముడి చమురుల ధర ఒక బ్యారెల్ ధర $100 పైబడి పెరిగిందన్నటువంటి కారణంతో ఉన్న పలంగా లీటరు పెట్రోల్ డీజిల్ పైన ₹3 పైగా పెంపు ప్రభావము రేపొద్దున అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలపైన, వ్యవసాయ ఉత్పత్తులపైన, మొత్తం సమాజం మీదే ప్రభావం చూపి ప్రత్యక్షంగా పెట్రోలు డీజిల్ వినియోగించేటటువంటి వినియోగదారులే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడిపైన ఈ ప్రభావం పడబోతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతర్జాతీయ ముడి చమురు ధరలను నియంత్రించి వాటి ప్రభావము ప్రత్యక్షంగా ప్రజల మీద పడకుండా ఉండడం కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ పదే కోరుతూ ఉంది. కానీ ఇవేవి కూడా పాలక ప్రభుత్వానికి పట్టే పరిస్థితి ఇవాళ లేదు. దేశంలో ముడి చమురు ధరల ప్రభావము ఇవాళ ప్రతి రోజు కూడా 1000 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. దీన్ని ప్రభుత్వం భరించలేని స్థితికి నెట్టివేయబడింది. కాబట్టి అనివార్యంగా ఇవాళ ప్రజలపైన మోపుతున్నామని చెప్పి ప్రభుత్వం కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ దిగుమతుల ప్రభావము భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన పడుతుంది. కాబట్టి దిగుమతి అవుతున్నటువంటి బంగారం నుంచి మొదలు పెడితే పెట్రోలు, డీజిల్, గ్యాస్ అన్నీ కూడా వాడకుండా నియంత్రించుకోవాలా, అదుపులో పెట్టుకోవాలని చెప్పి ఆంక్షలు విధించేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇరాను యుద్ధ ప్రభావము. హార్మోజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి ముడి చమురు రాకుండా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి 89% ముడి చమురు దిగుమతి చేసుకున్నటువంటి ప్రభావం వల్ల అధిక ధరకు కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి కొనసాగడం ఒక భాగం అయితే, మనము భారతదేశము ముడి చమురును ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవాలా, ఎప్పుడు దిగుమతి చేసుకోవాలా, ఏ మోతాదులో దిగుమతి చేసుకోవాలని అమెరికా వాడు చెప్తే వాడి కనుసన్నల్లో భారత ప్రధానమంత్రితో సహా ఈ పాలక వర్గము అనుసరించేటువంటి దౌర్భాగ్య స్థితి. భారతదేశం యొక్క సార్వభౌమత్వము, ఆర్థిక స్వావలంబనను అమెరికా పురవీధుల్లో తాకట్టు పెడతా ఉంటే ఏ విధంగా చూస్తూ ఊరుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది చెప్తూ ఉంటారు, పనిని చేయనటువంటి వాళ్ళు, పనిని గౌరవించినటువంటి వాళ్ళు, పని బాట లేని పనికిమాల విధవలు బొజ్జలేసుకొని నిక్కర్లు వేసుకొని ఊతకర్ర ఊదుకుంటూ
తిరిగేటటువంటి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, యుద్ధం చేయండి, గలాట పడండి, పొరుగు దేశాలలో యుద్ధం జరుగుతూ ఉంటే మేము ఆనందిస్తామని పైశాచిక ఆనందం పొందే శ్రమకు వ్యతిరేకమైనటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ యుద్ధ ప్రభావము భారతదేశం పైన ఏ విధంగా ప్రత్యక్షంగా పడతా ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రపంచంలో మారుమూల ఎక్కడైనా సరే యుద్ధ ప్రభావము ఇవాళ భారతదేశంతో సహా ఫేస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆయన చెప్పినటువంటి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత విర్రవీగి మాట్లాడినటువంటి మాటలు ఏమైనా అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్